హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సాంబార్ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఇది నా స్టైల్ సాంబార్. ఇక నేను 200 గ్రామ్స్ కందిపప్పుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న కందిపప్పు ఉడికించుకోవడం కోసం నేను కుక్కర్లో అయితే ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని ఉడికించుకుంటున్నానండి. దానివల్ల ఏంటంటే ఎక్సెస్ వాటర్ అనేది మనకి స్టవ్ చుట్టుపక్కల పడకుండా చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు చూసారా, మనకు విజిల్ వస్తుంది. ఎక్సెస్ వాటర్ అనేవి పక్కనకి ఏం రాకుండా స్టవ్ అంతా నీట్గా కూడా ఉంటుందండి. చూసారా, మనం మూత ఓపెన్ చేసేసరికి వాటర్ అనేది ఆ బౌల్లోకి వెళ్ళిపోయాయండి. ఇలా పప్పు మనకు ఉడికిపోయిందండి. నెక్స్ట్ 15 నిమిషాల ముందు నేను చింతపండు ఇక్కడ నానబెట్టుకున్నానండి. మనం ఉడికించిన పప్పుని కొంచెం స్మాష్ చేసుకొని, చింతపండు కనుక త్వరగా నానాలంటే ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకుంటే మనకు త్వరగా నానిపోతుందండి. మనం ఏ గిన్నెలో అయితే సాంబార్ మరిగిస్తామో ఆ గిన్నెలోకి పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం చింతపండు రసం అనేది అందులోకి తీసుకోవాలండి. తీసుకున్న పప్పు చింతపండు రసంలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత 3 రెబ్బల కరివేపాకు తీసుకున్నానండి ఇక్కడ నేను. ఇవన్నీ వేసి మనం సాంబార్ మరిగించేసుకుందాము. మనం సాంబార్ మరిగేలోపు వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో మనం కూరగాయ ముక్కలన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసి సాంబార్లో కనుక వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను సోరకాయ ముక్కలు, 1 క్యారెట్ తీసుకొని 5 నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టమాటో ముక్కలు, వంకాయ ముక్కలు కూడా వేసి మరొక 5 నుండి 10 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యాక ఇవన్నీ మరుగుతున్న సాంబార్లో వేసుకొని సాంబార్ అనేది 15 నుండి 20 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇక్కడ నేను సాంబార్ మరుగుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బెల్లం, 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసానండి. మనకు ఇక్కడ సాంబార్ అనేది చాలా చక్కగా మరుగుతుందండి. పదిహేను నిమిషాల తర్వాత చూస్తే సాంబార్ అనేది మనకు చిక్కగా కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సాంబార్ అనేది దింపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇక నేను టేస్ట్ కోసం కొంచెం ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని మనం తాలింపును ఇందాక దింపి పక్కన పెట్టిన సాంబార్లోకి అయితే వేసుకోవాలండి. చూసారు కదండి, మనకు టేస్టీ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.